వెల్కమ్ బ్యాక్. ఏ రాజకీయ పార్టీకైనా ముందుండి నడిపించే బలమైన నాయకత్వం ఎంత అవసరమో ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా అంతే అవసరమని బల్లగుద్ది మరీ చెప్తున్నాయి తమిళ రాజకీయాలు. అన్నాడీఎంకేలో జయలలిత తర్వాత పార్టీని నడిపించేది ఎవరు అన్న దాని మీద క్లారిటీ లేకపోవడమే ఇన్ని రాజకీయ అనర్థాలకు కారణమైంది. ఈ లోపాన్ని అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకేపై పట్టు బిగించాలన్న కేంద్రం ఆటలు చివరకు తమిళ స్వాభిమానం ముందు తలవంచక తప్పలేదు. ఓపీఎస్ ప్రతిపాదనలకు పన్నీరు సెల్వం వ్యక్తం చేస్తున్న సానుకూలతే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. రాజకీయాలలో వ్యక్తిగా ఎదగటం వేరే, పార్టీలు నిలబడటం వేరు. ఒక పార్టీలో ఎవరి తర్వాత ఎవరన్నది ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తి కేంద్ర రాజకీయాలలో వారసులే రాజకీయ వారసత్వాన్ని కూడా కంటిన్యూ చేస్తారు. మరికొన్ని చోట్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఆ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. కానీ రాజకీయ వారసులు లేని పార్టీల్లో కూడా ఎవరో ఒకరు నాయకత్వ బాధ్యతలకు దగ్గరగా ఉంటారు. దేశంలో రాజకీయ పార్టీలలో చాలా వరకు ద్వితీయ శ్రేణి నాయకత్వాలను ప్రోత్సహించి వారిని బలోపేతం చేసుకున్నవే. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీల్లో అధినేతలకు అటు నిజమైన వారసులు లేక, ఇటు పార్టీలో కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా తయారు చేయకపోవడంతో వారి తదనంతరం నాయకత్వం స్థానం కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన పార్టీ అన్నాడీఎంకే. సంక్షేమ పథకాలలో తనదైన శైలిలో దూసుకెళ్లి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మాత్రం తాను ఉన్నంతకాలం ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడిపించారు. అంతా తన కనుసన్నల్లోనే జరిగేలా చూసుకుంది తప్ప ఎక్కడా ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేయలేదు. కేసుల్లో జైలుకెళ్లిన ప్రతిసారి పన్నీర్ సెల్వాన్ని తాత్కాలికంగా సీఎం పీఠంపై కూర్చోబెట్టింది తప్ప ఆయనను కూడా పూర్తిస్థాయి నాయకుడిగా తయారు చేయలేదు. దీంతో అమ్మ తిరిగి రాగానే పన్నీర్ సెల్వం తిరిగి పదవి అప్పగించేయటం రివాజుగా మారింది. ఇక అమ్మ మరణం తర్వాత ఆయనకు మరోసారి అవకాశం దక్కినా అది కొనసాగలేదు. పన్నీర్ సెల్వం మరో పవర్ సెంటర్గా ఎదుగుతూ ఉండటం, కేంద్రం చేతుల్లో ఆయన కీలుబొమ్మగా మారటం గమనించిన చిన్నమ్మ ఒక్కసారిగా అధికార పగ్గాలు తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేసింది. ప్రాంతీయ పార్టీలు ఇంత సులభంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం బిల్డప్ చేయవు. మీరు ఇదే తృణమూల్ కాంగ్రెస్లో తీసుకోండి, అక్కడ రెండో శ్రేణి నాయకత్వం లేదు. ములాయం సింగ్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలో తన కొడుకుని కావాలని రెండో శ్రేణి నాయకత్వం చేసుకున్నాడు. బయట వాళ్ళు వచ్చారా? లేదు. రాష్ట్రీయ జనతాదళ్ మన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ వాడుగా తన కొడుకుల్ని ప్రమోట్ చేశాడు. సో అంత తొందరగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రాంతీయ పార్టీలో రాదు. జయలలితతో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆవిడకి కుటుంబమే లేదు. సో ఆవిడ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ప్లస్ ఆవిడ ఏం చెప్పిందంటే ఎంజి రామచంద్రన్ చనిపోయే టైంలో జయలలితని నువ్వు నా వారసురాలని చెప్పలేదు. ఇది కూడా చనిపోయే టైంలో నా వారసురాలని ఎవరు చెప్పలేదు. 2 సార్లు పన్నీర్ సెల్వంని పీఠం మీద కూర్చోబెట్టింది, కానీ నా తర్వాత ఈయన అని ఎప్పుడు చెప్పలేదు. అప్పటి వరకు అన్నాడీఎంకే అధికార కుత్తుకల్ని మెత్తని కత్తితో కోసిన కేంద్రం తన ప్లాన్ బయటపడిపోయేసరికి ఒక్కసారిగా రూటు మార్చింది. ఈలోగా పాత కేసులు తెరపైకి రావడంతో అనుకోని పరిస్థితుల్లో శశికళ జైలు పాలవ్వాల్సి వచ్చింది. నిజానికి ఆ టైంలో శశికళ జైలుకు వెళ్లటానికి కూడా సిద్ధపడ్డారే తప్ప కేంద్రం ఎత్తుగడలకు తలొగ్గలేదు. తమిళ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలను మీరి జాతీయ రాజకీయాలు కాలు పెట్టకూడదన్న అప్రతిహత అనధికార ఆనవాయితీని నిలబెట్టుకునే చిన్నమ్మ పావులు కదిపింది. ఎక్కడా కేంద్రం నిర్ణయాలకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఆపై తలెత్తిన జల్లికట్టు ఉద్యమంతో తమిళుల పోరాట పటిమయ్యేంటో కేంద్రానికి తెలిసొచ్చి తమిళ తేనెతుట్టను కదపటం ఎంత ప్రమాదమో గుర్తించి వెనక్కి తగ్గింది. కేంద్రం వెనక్కి తగ్గినా అది శాశ్వతంగా కాదన్న వాస్తవం అటు అన్నాడీఎంకేకి తెలియంది కాదు. అందుకే తన జాగ్రత్తల్లో తాను ఉంది. పన్నీర్ సెల్వం బయట ఉంటే కేంద్రం చేతిలో పావుగా మారి మరో కొత్త రాజకీయ ఎత్తుగడతో ముందుకొస్తారని, ఆయన పార్టీని వీడితే పార్టీ బలగం తగ్గిపోవటంతో పాటు రెండాకుల గుర్తుకు కూడా ఎసరొచ్చే ప్రమాదముందన్న భయంతో ఇప్పుడిలా విలీన ప్రతిపాదనల్ని చిన్నమ్మే తెరపైకి తెచ్చిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యూహానికి స్క్రీన్ ప్లే అంతా జైల్లో ఉన్న చిన్నమ్మదేనని, ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఆట మొదట్లో దినకరంతో పార్టీని ముక్కలు చేయిస్తానన్న వ్యాఖ్యలు చేయించిందని, పన్నీర్ సెల్వం చర్చలకు రావటంతో ఇప్పుడు దినకరన్ను సైలెంట్ చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
శశికళకు కూడా ఏమిటంటే ఒక భయం, డిఎంకే అధికారంలోకి వస్తే కక్ష సాధిస్తుందేమనేటువంటి ఒక భయం. ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులు, అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు వీళ్ళంతా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. రాజకీయాల్లో ఇది సాధారణంగా జరుగుతుంది. వాళ్ళు కూడా దాదాపు జయలలితను అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కొన్ని సూట్ కేస్ కంపెనీలు కూడా స్థాపించారు. కొన్ని మలేషియా, సింగపూర్లో కూడా ఉన్నాయి. వీళ్ళు ఎన్నికల కమిషన్ కూడా 50 కోట్లు డబ్బు ఇచ్చి రెండాకల గుర్తు కోసం ప్రయత్నించి విఫలమే పట్టుబడినటువంటి సందర్భంలో ఈ ఐక్యత వల్ల కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం. అంటే ఈ శశికళ వర్గం ఏమిటంటే ఈ ఐక్యత పన్నీర్ సెల్వాన్ని ప్రసన్నం చేసుకుని తద్వారా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కేంద్రం ఇంకా నిజంగా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే చాలామంది జైళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి భయంతో శశికళ కూడా దీనికి ఒక ప్రోత్సాహం ఇచ్చి ఉండవచ్చు అనేటువంటిది సహేతంగానే కనిపిస్తుంది. తమిళ రాజకీయాల్లో జాతీయ పార్టీల జోక్యాన్ని వ్యతిరేకించడం ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదు. గడిచిన 5 దశాబ్దాలుగా జరుగుతున్న తంతే ఇది. కాకపోతే ఇన్నాళ్లు తమిళవాదానికి అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత, కలైంగర్ వంటి నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి కేంద్రాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు. కానీ జయ మరణం, కరుణానిధి అనారోగ్యంతో ఇప్పుడు తమిళనాడులో పొలిటికల్ గేమ్ ఆడాలని కమలనాథులు పావులు కదిపారు. కానీ వాళ్ల ఎత్తుకు ప్రతిసారి పై ఎత్తులు వేస్తూ అడ్డుకుంటోంది శశికళ. అందుకే కేంద్రం, ప్రధాని సపోర్ట్ ఉందని తెలిసినా పన్నీర్ సెల్వం వెనుక 11 మందికి మించి వెళ్లలేకపోయారు. ఆపై కేంద్రమే తెర వెనుక ఆట ఆడిస్తోందని తెలిసినా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోకుండా అసెంబ్లీ బల ప్రదర్శనలో ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఆపై కూడా కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా శశికళ జైలుకు వెళ్లడానికి సిద్ధమయ్యారే తప్ప కమలనాథుల రాజకీయ ఆధిపత్యానికి తమిళ స్వాభిమానాన్ని తాకట్టు పెట్టలేదు. ఇప్పుడు కూడా దేనికైనా రెడీ అంటున్నారే తప్ప వాళ్ల దారిలోకి వెళ్లడం లేదు. నిన్న మొన్నటి వరకు పన్నీర్ సెల్వానికి కేంద్రం మద్దతు ఉంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది. అయినా సరే పన్నీర్ సెల్వాన్ని చర్చలకు రప్పించడంలో చిన్నమ్మ సక్సెస్ అయింది. పార్టీ నుంచి మరే ఇతర నాయకుడు పన్నీర్ వర్గం వైపు ఆకర్షితులు కాకుండా తులను బట్టి తాను బయట ఉండటం కన్నా పార్టీలో ఉంటేనే బెటర్ అన్న ఆలోచన పన్నీర్ సెల్వంలోనూ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సీఎం పదవి కోసం తాను పట్టుబట్టినా చివర్లో వెనక్కి తగ్గారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తమిళ రాజకీయాలలో ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా అవన్నీ అక్కడికే పరిమితం. కేంద్ర పార్టీలు వేలు పెడితే మాత్రం అంతా ఒక్కటైపోతారన్నది తాజా ఘటనతో మరోసారి నిరూపితమైంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.